రీసెంట్‌గా కాంగ్రెస్ కర్ణాటకలో మరియు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కదా! ఈ యొక్క అధికారంలోకి వచ్చిన కాడ నుంచి అయితే అటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్ మీద అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆ ఆరోపణలు ఏంది అంటే రీసెంట్‌గా అయితే బెంగుళూరులో వాటర్ షార్టేజ్ కొరత వచ్చింది కదా! ఆ యొక్క కొరతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా కొన్ని బోర్లు ఎండిపోవడం, వరి పొలాలకి నీళ్ళు అందకపోవడం ఈ యొక్క వీటన్నిటిని ఒక దృష్టిగా చూపించి అంటే తెలంగాణలో కొన్ని పొలాలకి నీళ్ళు అందకపోవడం వల్ల ట్యాంకర్ల ద్వారా వరి పొలాలకి రైతులు నీళ్ళు అందించుతున్నారు. అలాగే బెంగుళూరులో కూడా వాటర్ షార్టేజ్ వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. ఇదన్నిటిని దృష్టిలో పెట్టుకొని అయితే బీఆర్ఎస్ ఉంది కదా, కాంగ్రెస్ అపోజిషన్ తెలంగాణలో ఒక కీలకమైన అలిగేషన్ అయితే చేస్తూ ఉందని మనకు అర్థమవుతుంది. అదేంటి అంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని అయితే ఈ యొక్క కీలకమైన అంశాన్ని అయితే ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క అంశం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని అయితే బీఆర్ఎస్ మరియు కేసీఆర్ చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ యొక్క అంశాన్ని ప్రజల్లోకి వెళ్ళించడం వల్ల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఓటుని తమ వైపు మళ్లించుకునేందుకైతే అటు కేటీఆర్ మరియు కేసీఆర్ అయితే ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ప్రకృతికి సంబంధించిన విషయాలకైతే మానవులకైతే ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్ళైతే రాజకీయ లబ్ధుల కోసం ఎలాంటి ఆరోపణలు చేస్తున్నా కానీ ఇదైతే ఎంత మాత్రం నిజం కాదు. వానలు రావాలన్నప్పుడు వస్తే, పోవాలన్నప్పుడు వస్తాయి. అయినా ఈ సంవత్సరం వానాకాలానికి తర్వాతే కదా కాంగ్రెస్ ప్రభుత్వం, రీసెంట్గా కదా వానాకాలం అయిపోయిన తర్వాతే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వానలు పడిపోతే అప్పుడు కరువు వచ్చిందన్నా కానీ ప్రజలు నమ్మటానికి ఒక అర్థం ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చింది 2 నెలలే అవుతుంది. అంతకుముందు మీరున్నప్పుడే కరువు వచ్చిందని మనకు అర్థమవుతుంది కదా. ఏదేమైనా కానీ ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు చేయడం మంచిది కాదు. ఏదైనా ప్రొడక్టివ్గా అంటే ఎలా అంటే ఒక విమర్శనాత్మక ధోరణిలో ప్రజలు కూడా దాన్ని కన్విన్స్ అయ్యే విధంగా విమర్శలు చేస్తే ప్రజలు మీ వైపు ఉంటారు. కానీ ఎలా పడితే అలా చేస్తే మాత్రం ప్రజలు మీ వైపు ఉంటారు మనకు అర్థమవుతుంది.